మందిరం అనగానే ఆయనతో మనకు సహవాసం, అందరినీ సమకూర్చుకొని దేవునితో మన సహవాసం పొందుకుంటూ మిగతా వాళ్ళకి కూడా మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న ఆశీర్వాదం, మనం పొందుకున్న అభిషేకం అవన్నీ కూడా మిగతా వాళ్ళకి కూడా మనం పరిచయం చేయాలండి. సంఘంలో క్రైస్తవులుగా ఉంచబడతాం. చాలా వాక్యంలో ఏం మాట రాయబడుచుందంటే మరలా తిరిగి రండి అంటున్నాడు. మరలా అంటే ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్నారే, విశ్వాసులే, రక్షణ పొందుకున్న వాళ్ళే, క్రైస్తవులుగా ఎంచబడిన వారే. మరలా అనే వర్డ్ ఎందుకు అక్కడ రిటర్న్ చేయబడిందంటే మీరు వదిలేశారు, నెగ్లెక్ట్ చేశారు, భక్తిని పూర్వ వైభోగాన్ని వదిలేశారు, మరలా తిరిగి రండి అంటున్నాడండి. కాబట్టి మీరు అందరూ కూడా మరలా దేవునితో సహవాసం అంటుకట్టబడాలి. వాక్యం ద్వారా, వాక్యంలోనూ రొట్టె విరుచుటందు సహవాసం అన్నిట్లోనూ నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుల్లో నమ్మకంగా ఉండండి. మీరు మాత్రమే కాదు కానీ చాలామంది తల్లులు మాత్రం వస్తారు, భార్యలు, భర్తలు ఇలా ఒకరు మాత్రం వస్తారు కానీ పిల్లల్ని అంతగా కేర్ చేయరండి. మిగతా అన్ని విషయాల్లో కాన్సన్ట్రేషన్ తీసుకుంటారు. మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల్ని, మీ భార్యని, మీ భర్తలని చాలా విషయాలు మన బైబిల్లో పశువుల మందలు అంతటినీ కూడా తీసుకొని వచ్చారంట. చాలా మంది ఉన్నారు ప్రవక్తలు. అలాగా మీ కుటుంబంగా పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది దేవుని మందిరానికి రావాలండి. ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు అంటుకట్టబడి, దేవుళ్ళు ఎవరైతే కంటిన్యూటీ ఉంటుందో నిత్యం ఆయనతో సహవాసం, వాళ్ళ ఇంట్లోనే దీవెనలు ఉంటాయి, వాళ్ళతోనే దేవుడు కూడా ఉంటారు.